ఇన్స్టాలో వీడియోస్ పెట్టడం వేరు, దానికి ఫేమ్ రావడం వేరు. సో దాదాపు చూసుకుంటే మీకు 4 lakhs మంది 4 lakhs దగ్గర ఉన్నారంటే ఎంతో రీచ్ ఉండి వాళ్ళకి కూడా ఈ అమ్మాయి మనకు బాగా కనెక్ట్ అయిందంటే తప్ప అంత ఓన్ చేసుకోరు. సో మీ ఫాలోవర్స్ సో ఏం చూసి మిమ్మల్ని కనెక్ట్ అయ్యారని అనుకుంటాను. న్యాచురాలిటీ అదొక్కటే చెప్తా. వాయిస్ మెయిన్ గా చెప్పాలంటే నేను చిన్నప్పుడు మోగ అమ్మాయిని. ఇప్పుడు ఏ వాయిస్ తోనైతే నాకు ఫేమ్ వచ్చిందో నేను ఏదైతే న్యాచురల్ గా ఉన్నానో నాకు అదే మైనస్. చిన్నప్పుడు నేను పుట్టుకతోటే మోగ అమ్మాయిని. కానీ ఈ విషయం చాలా రేర్ గా తెలుసు, అంటే ఇంటర్వ్యూస్ లలో తెలుసు, కానీ ఇన్స్టాలో నేను ఎప్పుడు చెప్పుకోలేదు మోగ అమ్మాయిని పుట్టుకతోటి. కానీ మధ్యలో ఇంకా కొన్ని ఉంటాయి కదా అమ్మ వాళ్ళు చేసేటి హాస్పిటల్ అన్ని కొన్ని 4 years 5 years ఏమో అన్నారు. అప్పుడు కొంచెం నాకు ఇప్పటికీ ఈక్వల్ గా అందరిలాగా కొండనాలకి ఈక్వల్ గా ఉండదు, చిన్న షార్ట్ ఉంటుంది. సో మొత్తానికి ఏదైనా చేసినా ఒక బ్యూటిఫుల్ వాయిస్ అయితే బయటకు వచ్చింది. అంటే అంటారు కదా మనలో ఏది మైనస్ అదే ప్లస్ అవుతుంది అని, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. సో ఇన్స్టాలో 4 lakhs మంచి రీచ్ వెళ్తుంది, ఓకే షార్ట్స్ వెళ్తాయిలే అని అనుకుంటే యూట్యూబ్ లో వ్లాగ్స్ అని పెట్టారు, దానికి 1 lakh followers. సో జనరల్ గా యూట్యూబ్ సబ్స్క్రైబ్ అనేది ఎవరు చేసుకోరు, చూసి వదిలేస్తారు, బాగుంటే లైక్ లేదండి 1 lakh సబ్స్క్రైబ్లు అండ్ ఏదో మొన్న వచ్చినట్టుంది ఒక సీల్డ్ కూడా. సో ఎలా అనిపించింది మరి? మంచి అనిపించింది. లలిత మ్యామ్ ఇచ్చారు కలెక్టర్, మస్తు అనిపించింది. మళ్ళీ స్పెషల్ అక్కడికి నన్ను ఇన్వైట్ చేయడం ఇంకా బాగా అనిపించింది. తనతో తీసుకోవడం చాలా రేర్ అంటే నాకు అంత ఎడ్యుకేటెడ్ గా నేను అంత తెలియదు కదా, నాకు అట్లా తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా తన దగ్గరికి పోవడం, అవార్డు తీసుకోవడం, అసలు ఇక పోస్ట్ చేసినాక అందరూ ఏంది మేడంతో తీసుకున్నారా అని కామెంట్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు ఈ అవార్డు వచ్చింది తీసుకోండి అని చెప్పారు, హైదరాబాద్ రమ్మని. మీరు పెద్దగా హైదరాబాద్ అంటే ఇంట్రెస్ట్ చూపించరు, నేను చాలా సార్లు అడిగాను. అవును, మీరు కూడా అడిగారు, ఎన్నో సార్లు అడగడంగా ఇప్పుడు సెట్ అయింది మనకి. సో అంటే హైదరాబాద్ పెద్దగా రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎలా ఉంది హైదరాబాద్ అంతా? మంచిగానే ఉంది. అంటే అప్పుడు ఇక కార్ లో వచ్చినాం, తీసుకొచ్చి తమ్ముని వాళ్ళు తీసుకొని వచ్చారు, పర్లేదు. నేను అంతా ఫస్ట్ నేను బయట ప్రపంచాన్ని చూడడానికి అంత ఇష్టపడ. సో అంటే మీ వీడియోస్ అవన్నీ పక్కన పెడితే మీరు కూడా న్యాచురాలిటీకి కొంచెం దగ్గరలో ఉంటారు. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ కి కొంచెం పీస్ఫుల్ గా ఉండాలనుకుంటారు. అంటే విలేజ్ లోనే ఎక్కువగా ఇప్పుడు అందరు చూసుకుంటే చదువుకోవాలి, లేదంటే జాబ్ చేసుకోవాలి, మంచి హస్బెండ్ చూసుకుని హైదరాబాద్ కావచ్చు అటనే వెళ్ళాలనుకుంటారు. మీరు ఎందుకు మొత్తం ఈ పొలాలు ఇటువైపే ఎక్కువగా ఉండిపోదాం అనుకుంటారు? అంటే ఇక్కడైతే మనకి స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది. మనము ఎంత బిల్డింగ్ లో ఉన్నా, ఎంత కార్ లో తిరిగినా, ఏది బయటకు వెళ్ళి ఇప్పుడు మనం రెస్టారెంట్ లో తిన్నదానికి ఇంట్లో తిన్నదానికి చాలా డిఫరెంట్ ఉంటది. ఇంట్లో కారం వేసుకుని ఉడకన్నంలో తింటే చూడండి ఆ టేస్ట్ ఎట్లుంటది, అక్కడికి రెస్టారెంట్ కు తిన్నది ఎట్లుంది, అప్పుడే మనకి వామిటింగ్ వచ్చినట్టు కొన్ని అనిపిస్తుంది కదా. అంటే రెస్టారెంట్ కును కారం నూనెకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, పల్లెటూరుకును సిటీకి అంత డిఫరెన్స్ ఉంటది. మరి పొద్దున వచ్చే మ్యాచెస్ సిటీ అబ్బాయి పెళ్లి వస్తే అత్తేముంది అంటే నేను చెప్పుకునే తీరే చెప్పుకుంటా, నాకు ఇట్లా ఇష్టం ఇట్లా అని. ఒకవేళ ఎందుకంటే ఒకటి చెప్పాలన్నా, ఇప్పుడు పెళ్లి కాకముందు నా ప్రపంచం వేరు, పెళ్ళైన తర్వాత నా ప్రపంచం వేరు. నా భర్త ఇష్టాలే నా ఇష్టాలు, ఆయన ఎట్లా చెప్తా అట్లా అని చెప్పి నా స్లాంగ్ గానీ నా లైఫ్ స్టైల్ గానీ మార్చి ఇట్లా నేను న్యాచురల్ బర్రె పిల్లలు అంటే లేదు. కొంతమంది అబ్బాయిలకు నా భార్య మోడల్ గా ఉండాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని అంటారు కదా, కొంతమందికి ఇష్టం ఉంటది కదా. బట్ ఒక్కరికి నచ్చాలని 4 లక్షల మందిని మనం, కానీ ఆ 4 లక్షల మంది కోసం ఈ అబ్బాయి మారచ్చు కదా. మారుతారు, ఎందుకంటే మార్చేస్తా నువ్వు. సో మొత్తానికి లైఫ్ అయితే అలా వెళ్తుంది. సో అంటే ఇప్పుడు అనుకో కొంచెం బాగుంది, మంచిగా రీచ్ వెళ్తుంది, జనాలకు తెలుస్తుంది, ఓకే. స్టార్టింగ్ స్టేజ్ లో కొంచెం ఉంటాయి స్ట్రగుల్ అని, కష్టాన్ని, ఎందుకురా మనకి ఇవి అని. సో అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేసావా? చాలా మంది మోసం చేసిరు, చాలా మంది వెన్నుపోటు ఓడిసిరు. కానీ ఏం చేసినా ఏది చేసినా అంటే ఇది చెప్పొచ్చు చెప్పరాదో నాకు తెలియదు, ప్రతి అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లం ఉంటది. అలాంటి టైంలో కూడా నేను స్ట్రగుల్ అవ్వుకుంటూ కూడా కింద పడిపోయి కూడా ఫోన్ తోని ఇట్లా పడుకొని మరి నేను షూట్ చేసేదాన్ని. అట్లాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసిన. నాతో మాట్లాడుకుంటూ నా దగ్గర ఉండి నాకే వెన్నుపోటు ఓడిచిరు. అయినా సరే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడేదాన్ని, అంటే ఏం తెలియనట్టు. నాకు అన్ని తెలుసు, నేను అన్ని గుర్తున్నా, నాకు అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి, నాకు అన్ని అంటే
తెలిసిపోతుంది నాకు ఇది చేస్తురు, ఇది చేసిర్రు, ఇది వీళ్ళు ఇట్లా ఏం చేస్తురు, ఎవరెవరు ప్రిపేర్డ్ గా ఉన్నారు, ఎవరు ప్లాన్ చేస్తురు, ఎటు నుంచి ఏం అందుతుంది అన్ని తెలుసు. కానీ తెలిసి కూడా నేను ఆ శత్రువుతోని ఉండేదాన్ని. ఎందుకని? అంతే కాదు మంచితనం. చెడు అనేది చుట్టూ తిరుగుతూనే ఉంటది, కానీ మంచితనం అనేది ఇప్పుడు మనం అంటారు కదా కర్మ అనేది ఎప్పటికీ మనం వదలది అని. సరే ఈ రోజు వాళ్ళు అట్లా చేస్తురు, ఆయన నేను వాళ్ళతో మాట్లాడుతున్నా అంటే ఆ మంచి నాకు ఇంకా మంచి చేస్తుంది కదా. ఇప్పుడు నువ్వు మీరు నా ఇంటర్వ్యూ తీసుకుంటారు, సరే మీకు బెస్ట్ వ్యూస్ వస్తాయి, దాన్ని బట్టి నాకు ఇంకొక ఇంటర్వ్యూ రావచ్చు, లేకపోతే మీకు మంచి ఇంకా బెస్ట్ గా నెక్స్ట్ టైం చేద్దాం సిస్టర్ అని మీరు అడగవచ్చు. అట్లా అని చెప్పేసి నేను అక్కడనే ఆగిపోను కదా అట్లా. సో మొత్తానికి అంటే చాలా మంది మోసం చేస్తారని తెలిసింది, చేసారా? చేసిన వాళ్ళతోటే ఇంకా నేను ఉన్నా. అదే నా మెంటాలిటీ అట్లా ఉంటది అన్న. అంటే నీకు తెలిసిన వాళ్ళకి తెలిసే పోనీ అలా తెలియదు, నాకు తెలిసిన విషయం నాకు తెలుసు, వాళ్ళు చేస్తున్న విషయం నాకు తెలుసు, నా దగ్గర ప్రూఫ్ తో ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ నేను ఏం తెలియనట్టు మరి వాళ్ళతో మళ్ళా హ్యాపీగా మంచిగా దగ్గరికి తీయడం, ప్రేమ చూపేయడం, హెల్ప్ చేయడం, ఇంకా అట్లా కూడా చేసిన. చాలా చేశారు. సో కొంతమంది అంటే కొంతమంది గ్రూప్ పీపుల్ తో మీరు ఉండేవాళ్ళు, ఛానల్స్ ఇలా ఉండేవాళ్ళు, సడన్ గా మీరు డివైడ్ అయిపోయి మీ ఓన్ గా నాది నేను చూసుకుంటా అనేటట్లు వచ్చారు. ఏం జరిగింది, ఎందుకని అలా? అసలు ఏ ఛానల్ తోటి ఏ గొడవ కూడా లేదు, ఎవరితోని ఎవరికి ఏం అంటే మాటలు అనుకోవడం కూడా ఏం లేదు. ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒకప్పుడు యూట్యూబ్ లో ఛాన్స్ రావడమే గొప్ప. అలాంటి టైంలో నాకు మన ఊరు ముచ్చట్లు అని చెప్పేసి ప్రవీణ్ అన్న, రాజు అన్న ఉంటారు. సో ఆ అన్న వాళ్ళు నాకు ఛాన్స్, మధ్యవేణి శ్రీనివాస్ అంకుల్ వాళ్ళ అంకుల్ డైరెక్షన్ లో చేసేదాన్ని. అప్పుడు వాళ్ళ ఛానల్ నుంచే నేను బయటకు వచ్చిన. జున్ను అన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దాంట్లో. సో అక్కడ నుండి కూడా పాజిటివ్ గానే వచ్చేసారా? పాజిటివ్ గా, నాకు ఎవరితో ఏం గొడవలు. కాకపోతే మన అంటే ఒకళ్ళు ఎదుగుతున్నారంటే వెనక నుండి ఉంటారు, ఈ అమ్మాయి ఎదుగుతుందిరా తొక్కాలి, ఎలా మనకన్నా ముందు ఎలా వెళ్తది. ఇప్పుడు ఉన్నారు కదా అంటే ఇప్పుడు ఎవరైతే నేను దోస్తా ఇట్లా ఉన్నారు కదా నాతో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే చేసిరు. కానీ అయినా సరే నేను పడిపోయినా సరే ఈ రోజు నాకు బాధ వచ్చిందా, ఆ బాధను కూడా నేను పోస్ట్ చేస్తా వాళ్ళు చూడాలని. అంటే రేపు నేను ఇంకెట్లా గెటాన్ అవుతా అని వాళ్ళకి చూపించడానికి ఈ బాధను కూడా పోస్ట్ చేస్తా నేను. అంటే ఇప్పుడు సంతోషంగా పోస్ట్ చేయడం, కొంతమంది ప్రాబ్లం వస్తాయి, ఈ ప్రాబ్లం ని బయట చెప్పుకోవద్దు ఇంకెక్కువ అవుతుంది, మన న్యూస్ నవ్వుకుంటారు అంటారు కదా, నేను వాళ్ళు నవ్వాలని నేను పోస్ట్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు నవ్వారు అనుకో, రేపు నేను ఎట్లా గెటాన్ అయినా అని చెప్పేసి ఈర్షపడాలి అట్లా. సో ఓకే. అండ్ ఇన్స్టాలో చూసుకుంటే అందరూ లక్షలు వస్తాయి ఇలా ఇలా అంటారు, అండ్ మనకు తెలిసి ఇన్స్టా ఏంటనే తెలుసు దాని ద్వారా. బట్ అలా అనుకున్న ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఇన్స్టాలా ఒక్కరికి మన కంటెంట్ ఏంటి అంటే మనం ఎలా ఎంటర్టైన్మెంట్ చేసినాం, ఎట్లా చెయ్యాలి, ఎట్లా చూపించాలి, అంటే ఎట్లా క్రియేటివిటీ ఉండాలి అని చెప్పేసి నేను చెప్తా. అంతేగాని దాని నుంచి ఇన్స్టా నుంచి ఫైనాన్షియల్ గా అయితే ఏమి ఉండదు మనకు, జస్ట్ ప్రమోషన్స్. నేను బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా ఏం చేయను అన్న, జస్ట్ నేను సారీస్, జ్యువెలరీ ఇవి ఎక్కువ చేస్తా. నీకు సంబంధించిన మా ఆడవాళ్ళకి అవే కదా కావాలి అట్లా. సో ఎక్కువ మనీ అయితే ప్రమోషన్లకి వస్తాయి, కాకపోతే జెన్యున్ గానే చూపిస్తా. ఎందుకంటే నా దాంట్లో ఉన్న వాళ్ళు అందరు అట్లనే ఉంటారు, అందరు విలేజ్ పీపుల్స్ ఉంటారు. అండ్ డాడీ గారు చూసుకుంటే కొంచెం పూర్ మొత్తం ఫ్యామిలీ అంతా. మేము ఇప్పటికి కూడా పూరానే చెప్పుకుంటా, నేను ఏ స్టేజ్ కి వెళ్ళినా గానీ మేము పూరానే చెప్పుకుంటా. అంటే ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, కొంచెం ఒక మంచి బజ్లో ఉన్నాయి తెలుసు, ఒక సెటిల్ అయ్యాం ప్రెసెంట్ ఒక రేంజ్ కానీ. సో ఫ్యూచర్ లో ఇంకా పెరిగే ఉన్నాయా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకా ఈయన ట్రెండింగ్ కి తీసుకొచ్చుడే బాబుని ఆల్రెడీ తెచ్చేసారు. ఎలా నేర్పించారో కానీ పంచుల మీద పంచులు పడతారు. నేర్పించుడు ఏముండదు, నేను కెమెరా పెట్టినంటే ఆటోమేటిక్ గా నాకన్నా ముందు వాళ్ళే చెప్పేస్తారు. అట్లా షార్ప్ అయిపోయారు చేసేవాళ్ళుగా. ఏమో ఇంకా అట్లా అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.